Hi everyone, welcome back to Computer Science with Anil. Today I am going to teach about how to create class and object in Python programming. ప్రీవియస్గా మనం జావాలో క్లాస్ క్రియేట్ చేయడం చూసాము. అలాగే పైథాన్ ప్రోగ్రామింగ్లో ఎలా క్లాసెస్ అనేవి క్రియేట్ చేస్తామో చూద్దాం. సింపుల్ పైథాన్ ప్రోగ్రామ్ చూసాము, డైరెక్ట్గా స్టేట్మెంట్స్ రాసాము అండ్ ఫంక్షన్స్ క్రియేట్ చేయడం చూసాము. ఫంక్షన్స్ కాల్ బై వాల్యూ, ఫంక్షన్స్ కాల్ బై రెఫరెన్స్ చూసాము. ఈరోజు క్లాసెస్ క్రియేట్ చేసి ఆ క్లాస్ లోపల ఫంక్షన్స్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఆ ఫంక్షన్స్ని మెథడ్స్ అని పిలుస్తాం అనమాట. కాబట్టి ఎలా క్రియేట్ చేయడమో చూద్దాం. నేను నోట్ ప్యాడ్లో ప్రజెంట్ ఇనీషియల్ స్టేజ్లో బేసిక్స్ కాబట్టి నోట్ ప్యాడ్లో చెప్తున్నాను. అడ్వాన్స్డ్ జావాకి అండ్ అడ్వాన్స్డ్ పైథాన్కి వెళ్ళినప్పుడు ఐడిఈ నెట్ బీన్స్ అనే ఐడిఈ యూజ్ చేద్దాం. ఇక్కడ నాకు ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది, మీరు చూడొచ్చు డెస్క్టాప్ మీద. ఐడిఈ యూజ్ చేసి అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్స్ అనేవి ఫ్యూచర్లో చేద్దాం. ఇప్పుడు నేను క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. సింటాక్స్ వచ్చేసి సేమ్ క్లాస్ స్పేస్ క్లాస్ నేమ్, అంతే. క్లాస్ స్పేస్ క్లాస్ నేమ్ ఒకటి ఇస్తున్నాను, శాంపిల్ అనే ఒక క్లాస్ నేమ్ ఇస్తున్నాను, కోలన్. ఓకే, క్లాస్ శాంపిల్ అని క్రియేట్ చేశాను, కోలన్ ఎంటర్ చేసి ఆ క్లాస్కి సంబంధించిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా రాయాలన్నమాట. ఇంకోటి మనం ప్రీవియస్గా జావాలో అయితే క్లాస్ నేమ్ ఇచ్చి ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ మధ్యలో రాసేవాళ్ళం, మెయిన్ మెథడ్ మధ్యలో. అలాగే ఇక్కడ జస్ట్ కోలన్ అని డిక్లేర్ చేసి మనకు కావాల్సిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా రాయాలి. ఇప్పుడు నేను క్లాస్లో ఒక మెథడ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఏంటిది అది? మెథడ్ని క్రియేట్ చేయడం మామూలే, డిఈఎఫ్ డెఫినేషన్ ట్యాగ్ యూజ్ చేసి ఎడిషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎడిషన్, మళ్ళీ ఎంటర్ నొక్కి దీనికి కోలన్ ఇవ్వాలి కదా, కోలన్ ఎంటర్ నొక్కి ఇప్పుడు ఒక్క ట్యాబ్ స్పేస్ ఇస్తేనేమో క్లాస్కి సంబంధించిన స్టేట్మెంట్స్, డబుల్ ట్యాబ్ ఇస్తే ఎడిషన్ అనే మెథడ్కి సంబంధించిన స్టేట్మెంట్స్ రాయాలన్నమాట. కాబట్టి డబుల్ ట్యాబ్ స్పేస్ అనేది ఇవ్వాలి. ఓకే, డబుల్ ట్యాబ్ స్పేస్ ఇచ్చాను నేను. ఎందుకని? ఫంక్షన్ యాడ్, మెథడ్ యాడ్ ఎడిషన్లో స్టేట్మెంట్స్ రాయడం కోసం. ఇప్పుడు నేను ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ ఇంట్ ఆఫ్ ఇంటిజర్ వాల్యూని రీడ్ చేయడానికి ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఫస్ట్ వాల్యూ క్లోజ్ అండ్ ఎంటర్ సెకండ్ వాల్యూ. తీసుకున్నాను అండ్ డబుల్ ట్యాబ్ స్పేస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఓకే, దీన్ని మళ్ళీ ప్రింట్ చేయాలి కదా. ఇక్కడ వరకు ఇవన్నీ కూడా ఎడిషన్ సంబంధించిన స్టేట్మెంట్స్. ఎడిషన్ ఆఫ్ టూ వాల్యూస్, ఓకే, కోలన్ కామా సి. ఇప్పుడు ఎడిషన్ అనే ఫంక్షన్ అయిపోయింది. ఇంకొక ఫంక్షన్ రాస్తున్నాను, సబ్ట్రాక్షన్ అనే ఫంక్షన్ని. దీనికి ట్యాబ్ స్పేస్ ఇవ్వాలి కదా, అప్పుడు ట్యాబ్ సబ్ అనే ఫంక్షన్ రాస్తాను. సబ్ ఫంక్షన్ రాశాను, ఏబి రాస్తాను, ఏ మైనస్ బి అనుకోండి. సబ్ట్రాక్షన్ ఆఫ్ టూ వాల్యూస్, సబ్ట్రాక్షన్ ఆఫ్ టూ వాల్యూస్. జస్ట్ ఇప్పుడు ఏం చేశాను, ఇప్పుడు ఒక క్లాస్ శాంపిల్ అని క్రియేట్ చేసి ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అనే టూ మెథడ్స్ని క్రియేట్ చేశాను. ప్రీవియస్ ఉన్న మన నాలెడ్జ్ ప్రకారం ఏంటి, ఎడిషన్ని ప్లస్ సబ్ట్రాక్షన్ మెథడ్ని కాల్ చేయడం, ఇంతే కదా. జస్ట్ ఇలా కాల్ చేస్తే మనకి వర్క్ అయ్యేది, అవునా కదా. బట్ ఇక్కడ మనం క్లాస్ లోపల డిక్లేర్ చేసాము కాబట్టి ఆ మెథడ్స్ని మనం కాల్ చేయాలంటే క్లాస్ని బేస్ చేసుకుని కాల్ చేయాలి. ఇలా కాల్ చేస్తే అవ్వదు. కావాలంటే మీకు నేను దీన్ని సేవ్ చేసి చూపిస్తాను. సేవ్ చేస్తున్నాను, శాంపిల్ డాట్ py సేవ్ చేశాను. కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి జస్ట్ మన లొకేషన్కి వెళ్దాం, d:/cd స్పేస్ లొకేషన్ ఏంటి, పైథాన్లో అనే ఫోల్డర్ కదా. ఇప్పుడు పైథాన్ అనే ఇంటర్ప్రిటర్ యూస్ చేసి స్పేస్ శాంపిల్ డాట్ py. చూడండి, ట్రేస్ బ్యాక్ లైన్ 12 యాడ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎందుకని? ఇక్కడ చూడండి, యాడ్ అనేది కాల్ చేసాం కానీ యాడ్ ఎక్కడ డిఫైన్ చేశారు మీరు? నార్మల్గా డిఫైన్ చేయలేదు కదా.
క్లాస్ లోపల డిఫైన్ చేసాం. అంటే ద యాడ్ ఫంక్షన్ అండ్ సబ్ట్రాక్షన్ ఫంక్షన్ ఆర్ మెథడ్ బిలాంగ్స్ టు శాంపిల్ క్లాస్. అంటే ఈ యాడ్ అనే ఫంక్షన్ కాల్ చేయాలన్నా, సబ్ట్రాక్షన్ అనే ఫంక్షన్ కాల్ చేయాలన్నా we have to take permission from sample, or we have to call the two functions through sample class. శాంపిల్ క్లాస్ ద్వారా మనం కాల్ చేయాలి, అంతేగాని మనం ఓన్గా కాల్ చేసేదానికి లేదనమాట. అందుకని ఏం చేస్తాను, డైరెక్ట్గా నేను శాంపిల్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ ఆబ్జెక్ట్ యొక్క సింటాక్స్ ఏంటంటే ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ క్లాస్ నేమ్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఏంటండి, ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ క్లాస్ నేమ్. ఓకే, ఆబ్జెక్ట్ నేను ఎస్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. క్లాస్ నేమ్ ఏంటి, శాంపిల్ అనే క్లాస్ కి శాంపిల్ ఓపెన్ క్లోజ్ బ్రేస్ ఇలా ఇవ్వాలి. ఇప్పుడు ఎస్ అనేది శాంపిల్ యొక్క ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకుని శాంపిల్ క్లాస్ లో ఉన్న ఫంక్షన్స్ అన్నిటిని మనం కాల్ చేయొచ్చు అనమాట. ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకుని ఆ క్లాస్ లో ఉన్న ఫంక్షన్స్ అన్నిటిని కాల్ చేయొచ్చు. ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు సార్ అంటే నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. we can create number of objects. వన్ క్లాస్ కి నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మనం ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఎస్ అనే ఆబ్జెక్ట్ నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు ఎస్ డాట్ యాడ్ అనే ఫంక్షన్ ని కాల్ చేశాను అండ్ ఎస్ డాట్ సబ్ట్రాక్షన్ ఫంక్షన్ ఆర్ మెథడ్ ని కాల్ చేశాను. జస్ట్ సేవ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మళ్ళీ ప్రోగ్రామ్ ని కాల్ చేశాను. సింపుల్ గా చూడండి, ఏమన్నాడు, టెక్ 0 పొజిషనల్ ఆర్గ్యుమెంట్ 1 was given, type error, line 13 s.add ఏమన్నాడు, 0 takes 0 పొజిషన్. సారీ, ఇక్కడ మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో మస్ట్ అండ్ షుడ్ గా ఈ మెథడ్ లో కూడా ఆబ్జెక్ట్ నేమ్ అనేది ఉండాలన్నమాట. పొజిషన్ అనేది ఎంటర్ చేయాలి, అప్పుడు మనకి ప్రాబ్లం రాదు. చూడండి, ఎంటర్ ఫస్ట్ వాల్యూ ఫర్ ఎడిషన్ 56, ఎంటర్ సెకండ్ వాల్యూ 23. చూడండి, ఎడిషన్ ఆఫ్ టూ వాల్యూస్ 79 అండ్ ఎంటర్ ఫస్ట్ వాల్యూ 78 అండ్ సెకండ్ వాల్యూ 12. చూసారా, సబ్ట్రాక్షన్ ఆఫ్ టూ వాల్యూస్. మనం ఇప్పుడు ఏం చేసాము, టూ ఫంక్షన్స్ క్రియేట్ చేశాను, ప్లస్ ఈ ఫంక్షన్స్ ని కాల్ చేయడానికి శాంపిల్ అనే క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి నేనేం చేశాను, వాటిని కాల్ చేశాను. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను టూ క్లాసెస్ క్రియేట్ చేస్తాను. ఎడిషన్ ఒక క్లాస్ లో అండ్ శాంపిల్, నెక్స్ట్ ఏం చేస్తాను, సమ్. ఈ క్లాస్ నేమ్ చేంజ్ చేస్తాను. చూడండి, సింగిల్ క్లాస్ క్రియేట్ చేశాను కదా, సమ్. నెంబర్ ఆఫ్ క్లాసెస్ క్రియేట్ చేసుకోవచ్చు ఒక ప్రోగ్రామ్ లో. క్లాస్ సమ్ అని చెప్పి ఎడిషన్ అనే ఫంక్షన్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ క్లాస్ సబ్ అని క్రియేట్ చేసి, లేకపోతే మల్టిప్లికేషన్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ క్లాస్ ప్రొడక్ట్ అని పెట్టేసి ఇక్కడ ఒక మల్టిప్లికేషన్ MUL అనే ఒక ఫంక్షన్ కాల్ చేశాను. చూడండి, ఇప్పుడు ఏం చేశాను, ప్రొడక్ట్ అనే ఒక క్లాస్, సమ్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేశాను, కోలన్ ఉండాలి. క్రియేట్ చేసి దీంట్లో ఎడిషన్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను, మల్టిప్లికేషన్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. క్లాస్ శాంపిల్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఎడిషన్ కాల్ చేశాను. ఇప్పుడు ఇంకో క్లాస్ ఏంటిది, ప్రొడక్ట్. ప్రొడక్ట్ ఆఫ్ అంటే దీనికి ఇంకొక ఆబ్జెక్ట్ p ఈజ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ అని క్రియేట్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ p డాట్ p లో ఉన్న ప్రొడక్ట్ లో ఉన్న ఫంక్షన్స్ ఏంటి, మల్టిప్లికేషన్, p.mul. సేవ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తాను. చూడండి, శాంపిల్ ఈజ్ నాట్ డిఫైన్డ్, సారీ సమ్ కదా, శాంపిల్ కాదు. క్లాస్ నేమ్ ఏంటి, సమ్. సమ్ అనే క్లాస్ ని క్రియేట్ చేశాను. శాంపిల్ డాట్ py, ఫస్ట్ వాల్యూ ఫర్ ఎడిషన్, సెకండ్ వాల్యూ ఫర్ ఎడిషన్. నెక్స్ట్ ఎంటర్ ఫస్ట్ వాల్యూ ఫర్ మల్టిప్లికేషన్ 12, ఎంటర్ సెకండ్ వాల్యూ ఫర్ మల్టిప్లికేషన్ 3. చూసారా, 3 into 12 36. ఇక్కడ సబ్ట్రాక్షన్ అని రాసి అవుట్పుట్ స్టేట్మెంట్ మనం చేంజ్ చేసుకోవడం. సబ్ట్రాక్షన్ కాదు, ఇది మల్టిప్లికేషన్, అంతే, సింపుల్. మల్టిప్లికేషన్ సింపుల్. ఇలాగా చూడండి, సింపుల్ గా కాల్ చేసుకోవడమే. చూసారా, మల్టిప్లికేషన్ అండ్ ఎడిషన్ టూ క్లాసెస్ డిక్లేర్ చేసాం. ఇక్కడ చూస్తే మీరు క్లాస్ సమ్ అని క్రియేట్ చేసి దాంట్లో ఒక ఎడిషన్ తీసుకున్నాం, క్లాస్ ప్రొడక్ట్ అని చెప్పేసి మల్టిప్లికేషన్ తీసుకున్నాం. క్లాస్ కి సమ్ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేసాం, దాంట్లో ఉన్న మెథడ్స్ ని. ప్రొడక్ట్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాంట్లో ఉన్న మెథడ్ ని కాల్ చేసాం.
ఇలాగ మనం క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం. క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, ఇలాగ మనం ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ అర్థమెటికల్ ఆపరేటర్స్ అని ఒకటి కాల్ చేసి దాంట్లో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అన్ని తీసుకోవచ్చు. అలాగే అసైన్మెంట్ ఆపరేటర్స్ అని చెప్పేసి దాంట్లో కొన్ని ఫంక్షన్స్, అలా మల్టిపుల్ ఫంక్షన్స్ని. దీనివల్ల ఏంటి, అర్థమెటికల్ ఆపరేటర్స్ అంటే దానికి సంబంధించిన ఫంక్షన్స్ అన్ని ఒక క్లాస్లో ఉంటాయి. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే దానికి సంబంధించిన ఫంక్షన్స్ అన్ని ఒక క్లాస్లో ఉంటాయి. అలాగనమాట. బ్యాంకింగ్‌కి సంబంధించిన అన్ని ఫంక్షన్స్ అన్ని ఒక క్లాస్‌లో అలాగే మనకు డిఫరెంట్ డిఫరెంట్ డిపెండింగ్ ఆన్ ప్రాజెక్ట్‌ని బేస్ చేసుకొని, ప్రోగ్రామ్స్‌ని బేస్ చేసుకొని వాటికి మనం క్లాసెస్ క్రియేట్ చేసి, ఆ క్లాసెస్‌లో ఆ మెథడ్స్‌ని డిఫైన్ చేస్తామనమాట. వేరియేషన్ రావడానికి. ఒక క్లాస్ దానికి సంబంధించిన మెథడ్స్, ఇంకో క్లాస్ దానికి సంబంధించిన మెథడ్స్. దాంట్లో ఉన్న మెథడ్స్‌ని కాల్ చేయాలంటే, ఆ క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, ఆ ఆబ్జెక్ట్ ద్వారా ఆ క్లాస్‌లో ఉన్న మెథడ్స్ అన్నిటిని కూడా కాల్ చేస్తాం, ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇలాగనమాట. సమ్‌కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, దాంట్లో ఉన్న ఫంక్షన్‌ని కాల్ చేసాం. ప్రొడక్ట్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, దాంట్లో ఉన్న మెథడ్‌ని కాల్ చేసాం. ఓకే. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. క్లాస్‌ని అండ్ ప్రొడక్ట్‌ని క్రియేట్ అది ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయడం, క్లాస్ క్రియేట్ చేయడం. క్లాస్ యొక్క సింటాక్స్ ఏంటంటే క్లాస్ ఈస్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్, ప్రీడిఫైన్డ్ డేటా టైప్. ఓకే. క్లాస్ ఈస్ అన్ ప్రీడిఫైన్డ్ డేటా టైప్. సిఎల్ఈఎస్ఎస్ స్మాల్ లెటర్స్ మొత్తం. క్లాస్ నేమ్ అనేది మన ఇష్టం, యూజర్ డిఫైన్డ్ రాయొచ్చు. క్లాస్ నేమ్ సింటాక్స్ వచ్చేసి కోలన్ అని పెట్టి దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ రాస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ సమ్ క్లాస్ నేమ్ ఆఫ్ ఓపెన్ క్లోజ్ బ్రాకెట్. జస్ట్ అంతే. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాని ఫంక్షన్స్ అన్ని కూడా కాల్ చేస్తాం. ఓకేనా? క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మల్టిపుల్ మెథడ్స్ని కాల్ చేయండి, నో ప్రాబ్లం, ఏమవ్వదు. ఎర్రర్స్ ఏమి రావు, చక్కగా చేయండి, ఈజీగా నేర్చుకోవచ్చు. బట్ మీరు డిఫైన్ చేసేటప్పుడు క్లాస్‌లో డిఫైన్ చేసే వాటికి సింగిల్ ట్యాబ్ స్పేస్ ఇవ్వాలి. ఆ క్లాస్‌లో డిఫైన్ చేసిన మెథడ్‌కి డిఫైన్ చేసే స్టేట్మెంట్స్ మాత్రం డబుల్ ట్యాబ్ స్పేస్ ఇవ్వాలి. అది గుర్తుంచుకోండి. మెథడ్‌లో డిక్లేర్ చేసే వాటికి డబుల్ ట్యాబ్ స్పేస్, క్లాస్‌లో డిక్లేర్ చేసే వాటికి సింగిల్ ట్యాబ్ స్పేస్‌తో మనం రాయాలి. అదే మనకి డిఫరెన్స్ అనమాట. ఆ స్టేట్మెంట్స్ మధ్య డిఫరెన్స్. జావాలో అయితే ఓపెన్, క్లోజ్ బ్రాకెట్స్ ఉంటాయి కాబట్టి మనకు అక్కడ ప్రాబ్లమ్ ఉండదు. ఇక్కడ మాత్రం డిఫరెన్స్ ఎలాగా? ఏ క్లాస్‌కి సంబంధించిన మెథడ్స్, ఏ క్లాస్‌కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఎలాగ తెలుస్తాయి అంటే ట్యాబ్ స్పేస్ బేస్ చేసుకొని మనం అవన్నీ కూడా డిక్లేర్ చేయాలి. ఓకేనా? మీరు ఈ ప్రోగ్రామ్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇన్‌హెరిటెన్స్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే. ప్రీవియస్ ప్రోగ్రామ్స్ గనుక మీరు చూడకపోతే ఇక్కడ నేను కింద ఐ కార్డ్‌లో ఇస్తాను. హౌ టు క్రియేట్ ఫంక్షన్స్ అని, అది కూడా మీరు విజిట్ చేయండి. అది కూడా ఒకసారి వీడియో చూడండి. ఓకే. థాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. మస్ట్ అండ్ షుడ్‌గా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థాంక్ యూ.